మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఒక్కొక్కసారి వార్త చెప్పాలంటే కళ్ళకు నీళ్ళొస్తాయి. ఇలా గసోటి వార్తలు వస్తాయి. అసలు మనిషి అయ్యే పుట్టిరాయిలు లేకపోతే మానవ మృగాలు కావచ్చునా? నిజంగా ఇసవంటోళ్ళు భూమికి దండుగా భారమే. లుచ్చగాని ముచ్చట వచ్చింది అలా పేపర్లా. కురుకురే గోనిస్తా అని చెప్పిండట. 8 ఏళ్ల పాప కురుకురే గోనిస్తా అని ఆశ చూపించి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిండట. అత్యాచారం చేసి అక్కడితో ఆగకుండా అమ్మాయి గొంతు విసికి చంపేసిండట. ఒక్కడు కాదు, ఇద్దరు. వరుసకు పెదనాయన అవుతారంట. మంచిర్యాల దగ్గర జరిగిందట. ఒక ఊరాన్ని ఇచ్చిండు. అమ్మాయి పేరు ఇయలే, ఆయన పేరు మాత్రం సాయి అంట. సతీష్. ఈ సతీష్ అంటోడు పెదనాయన అవుతారంట. రార పాప అనగానే పెదనాయనే కదా, పెదనాయన అన్నప్పుడు ఇంటి పక్కలనో లేకపోతే అప్పుడో ఎప్పుడో కలుస్తూనే ఉంటాడు కాబట్టి మా పెదనాయనేగా అనుకొని రాని విడిసంగానే ఆ చిన్న పాప అవంశం తెలియని పాపనట దగ్గరికి పోయిందట. ఆడు కాకుండా ఆడు ఇంకో స్నేహితుని పిలుచుకొని చిన్నగా సైడ్కాయ కొనబోయినట. పక్క పోయింటే పత్తి చేనులు ఉన్నాయట. ఆ పత్తి చేనులకాయ కొనబోయినట. పత్తి చేనులకాయ కొనబోయి ఏది పెద్ద డాడీ మరి కురుకురే ఏదంటే జరాగర గిన్నె ఉందా? గిన్నె చిన్న పాప ఏం తెలుస్తుంది? 8 ఏళ్ల పాపకి ఏం తెలుస్తుంది చెప్పురి. సరే ఏదో మాయమాటలు చెప్పిండు. ఆ పత్తి చేనులో కొనబోయినట. పత్తి చేనులో కొనబోయి ఆ అమ్మాయి పైన 2 లుచ్చలు, వాళ్ళ పేర్లు ఒకని పేరు అయితే ఇచ్చింది కానీ ఇంకొని పేరు ఇవ్వలే కానీ ఆ 2 లుచ్చలు అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆ పైన మళ్ళీ ఓలుగానే చెప్తుందేమో అని కుతికే విసికేసిరంట. కుతికే విసికి ఆ పత్తి చేనులో కుతికే విసికి చచ్చిపోయినాక ఒక బాయిలు వేసిరంట. బాయిలు వేస్తే 2 రోజుల తర్వాత శవాన్ని దొరికిందంట. చూడురే, అసలు వీళ్ళు మానవ మృగాలే కాకుండా వీళ్ళని ఏమంటారు చెప్పురి. సవ్వంటి పాల్తు బాళకావులు భూమి మీద ఏమెక్కడికి పుట్టిరు. వరుసకు పెదనాయన అవుతాడు. పెదనాయన అనగానే ఎంతో కొంత ప్రేమ ఉంటుంది బిడ్డకు. మా పెదనాయనే కానీ మళ్ళీ కురుకురే కొనిస్తా అన్నప్పుడు ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా. చిన్నపిల్లనేనా మా పెదనాయన కురుకురే కొనిస్తారంటే కొనబోతే పచ్చిల కొనబోయి గసుడి పని చేసి పిల్ల గొంతు విసికి చంపిండట. సవ్వంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష చేయాలి చెప్పురి. సజ్జనార్ సారే కాదు ఎవరైనా కానీ చిన్న తప్పులు అంటే అది ఏదో చూసున్నట్టు ఇచ్చిపెట్టవచ్చు కానీ వరుసకు బిడ్డ చిన్న పిల్లని తీసుకుపోయి అత్యాచారం చేసి హత్య చేసి బాయిల చేసి ఇంకా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టిరో చెప్పు. వీళ్ళు దున్నపోతులు ఉన్నట్టు ఉండొచ్చు. చిన్న పాప 8 ఏళ్ళ పాప అంటే ఎంత పాప ఉంటుంది చెప్పురి. తెలంగాణ రాష్ట్రం అన్నట్టుగా ఇది మంచిర్యాల జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఏడైనా కానీ తప్పే. జర గవర్నమెంట్లు పట్టించుకొని గిసవోంటి చెత్తన కొడుకులకు నడి రోడ్డు మీద బట్టలు ఉడవీకి భరిత పూజ చేసి పచ్చికారం తీసుకొని ఉప్పేయని పచ్చికారం తీసుకొని ఒళ్ళంతా మర్దన చేసి ఆ పైన పోలీసార్లు మా అమ్మగారి గిసోంటి రోడ్డుగార తీసుకొని చక్కగా మంచి పచ్చికారం పూసి ఒక వారం రోజులు కిందికి పైకి ఎక్కియాలి. కొడుకులకు కిందికి పైకి ఎక్కిస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడ్డది, ఎంత నరకం అనుభవించింది అనేది ఆ నరకాన్ని గీలకు చూపించాలి. వీళ్ళకు చూపించిన తర్వాత వీళ్ళకు ఉరిసికి చేసి పడేయాలి. గట్టయితే ఇంకో లుచ్చ గిసోడు పనిచేయడు. ఏమంటారు ప్రజలారా? వరుసకు పెదనాయన దగ్గరికి వస్తే కురికిరే గోనిస్తానని చెప్పి పచ్చేళ్ళకు తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిరంట. ఇసోంటి బాడకావు మునగొడుకులు భూమి మీద ఏమక్కరే ఉట్టి వీళ్ళు కంట్రోల్ బియ్యం పుచ్చిపోతే అని పుడతారు తప్పితే ఇంకో ఉద్దేశం అయితే ఏం లేదు. వీళ్ళంతా మూతవారు మగ పిల్లగాళ్ళు అయితే ఇళ్ళల్లో మీకు లేర్రా? సిగ్గి శరం లజ్జ ఉండాలి ఏమన్నా.